ఆయనో మాజీ మంత్రి. నోరు విప్పితే భూత పురాణమే. వైకాపా పాలనలో గుడివాడను జూదానికి, కాల్మనీ దందాలకు, అరాచకాలకు అడ్డాగా మార్చారు. 5 ఏళ్లలో ఆయన సాగించిన మట్టి అక్రమ తవ్వకాలకు హద్దే లేదు. ఏకంగా 100 టిప్పర్లు కొని మరీ 200 కోట్ల విలువైన మట్టి దందాకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు నిర్ణయించింది. వైసీపీ పాలనలో ఆ మాజీ మంత్రి రెచ్చిపోయారు. గుడివాడ పరిధిలో భారీగా అక్రమాలు, దందాలకు పాల్పడ్డారు. ఆయన అనుచరులు కొండలు, గుట్టలు, చెరువులు, రైతుల పొలాలు, బుడమేరు కాల్వ భూములు, పోలవరం కట్టల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బినామీ పేర్లతో తవ్వేశారు. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల పరిధిలోనూ వైసీపీ నేత కనుసన్నల్లో 100 ఎకరాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అధికారం చేతిలో ఉండటంతో అనుమతులతో పని లేకుండా చాలా చోట్ల మట్టిని తవ్వి తరలించారు. వైసీపీ హయాంలో జిల్లాలో అంతా తానై చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారిని సహకారంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. గుడివాడలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం 2 తాటి చెట్లంత లోతులో అగాధాల్లా కనిపిస్తున్న భూములు ఈ మట్టి దందాకు ప్రత్యక్ష నిదర్శనాలు. నందివాడ మండలం వృద్ధుల మెరక నుంచి చేదుర్తిపాడు మధ్యలో 3 కిలోమీటర్ల మేర బుడమేరు కాల్వ విస్తరణ పనులు ఎప్పటి నుంచో ఆగిపోయాయి. బూతుల నేత రంగంలోకి దిగి కాల్వ విస్తరణ పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తవ్వకాలు చేపట్టారు. నిబంధనల ప్రకారం ఇలా తవ్విన మట్టిని అక్కడే బుడమేరు కాల్వ కట్ట కోసం వినియోగించాలి. కానీ దాన్ని అక్రమంగా తరలించి అమ్మేసుకుని కోట్లు కొల్లగొట్టారు. అరిపిరాల గ్రామంలోని చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారు. పుట్టగుంటలో గతంలో హైస్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 9.5 ఎకరాల అసైన్డ్ భూములను ఆయన వదల్లేదు. గుడివాడ పరిధిలోని సేరిగొల్వేపల్లి, గుంటా కోడూరు, మోటూరు, లింగవరం, వలివర్తిపాడు, రామనపూడి, చిన్నవానిగూడెం, సిద్ధాంతం, సేరివేల్పూరు, సేరిదింటకూరు గ్రామాల్లో అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు చేశారు. సిద్ధాంతంలోని మంచినీటి చెరువును వదల్లేదు. గ్రామస్తులు అడ్డుకోబోతే అధికారులను ప్రయోగించి మరీ తరలించుకుపోయారు. జగనన్న కాలనీల్లో మెరక వేసేందుకు తీసుకెళ్తున్నట్లు ప్రజల్ని నమ్మించి ప్రైవేటు వెంచర్లకు మట్టిని ఇష్టారీతిన అమ్మేసుకున్నారు. విస్తరణ పేరుతో బుడమేరు కాల్వను తవ్వి ఆ మట్టితో కాకతీయ నగర్, మరో 4 ప్రాంతాల్లో వెంచర్లు, నాగరపాడు వద్ద 7 ఎకరాల వెంచర్ను మెరక వేశారు. పుట్టగుంట వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోని మట్టిని, బాపులపాడు వద్ద చేపల ఫీడ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి, గన్నవరంలో వల్లభనేని వంశీ వర్గానికి చెందిన వెంచర్లకు తరలించారు. గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీల లేఅవుట్లకు పక్క గ్రామాల్లో మట్టిని తెచ్చి 35 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నట్లు చూపి కోట్లలో బిల్లులు చేసుకున్నారు. వైసీపీ హయాంలో జరిగిన సోషల్ ఆడిట్లోనే ఈ అక్రమాలు వెలుగు చూడడం గమనార్హం. మట్టి, ఇసుక తరలింపు కోసం 100 టిప్పర్లను కొని శివుని రథాల పేరుతో గుడివాడ కేంద్రంగా వాటిని నడిపించారు. ప్రైవేటు వెంచర్లకు తరలించే మట్టిని ఒక్కో టిప్పర్ 4,000 నుంచి 7,000కు అమ్ముకున్నారు. గుడివాడతో పాటు పక్కనే ఉన్న హనుమాన్ జంక్షన్, గన్నవరం వరకు లక్షల టన్నుల మట్టిని తరలించారు. రోజు గుడివాడ నుంచి కనీసం 300 నుంచి 500 టిప్పర్ల లోడు తరలించేవారు. వీటి రాకపోకలను మార్గమధ్యలో ఉన్న గ్రామాల ప్రజలు అడ్డుకుంటే పోలీసులు, అధికారులను ప్రయోగించి అణచివేసేవారు. గుడివాడలో మట్టి మాఫియా ఆగడాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కొందరు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైకి ఈ గ్యాంగ్ ఏకంగా జేసీబీలతోనే దాడులకు దిగింది. మోటూరులో అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలను గుడివాడ పట్టణ ఆర్ఐ జాస్తి అరవింద్ ఆధ్వర్యంలో వెళ్లి అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేత గంటా సురేష్ తమ్ముడు లక్ష్మణరావు, రాధాకృష్ణ తదితరులు ఆర్ఐపై జేసీబీతో దాడికి దిగారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఇలాంటి ఘటనలు 5 ఏళ్లలో లెక్కలేనన్ని వెలుగు చూశాయి. మాజీ మంత్రి అక్రమ దందాపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయాలని నిర్ణయించింది.